అందరికీ నమస్తే. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఒక పెద్ద కష్టం వచ్చింది. ఏందంటే గవర్నమెంట్ ఆడిన డ్రామాలో వాళ్ళు కూడా భాగస్వామ్యం. కానీ ఉన్న ఫలంగా ఇప్పుడు రిజర్వేషన్స్ పోయినాయి, ఎలక్షన్ పోయింది. మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో తెలియదు. లోకల్ బాడీ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్ అని చెప్పేది. సేమ్ టైం మళ్ళీ ఇవే రిజర్వేషన్స్ వస్తాయని ఎవరికన్నా ధీమా ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఎమ్మెల్యేలంతా డైలమాలో ఉన్నారు. పైన అధిష్టానం నుంచి కింద ఉన్న కార్యకర్త వరకు మొత్తం గందరగోళంలో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, అసలు ఏం చెప్పాలి. అసలు నిన్న మొన్న రిజర్వేషన్ ఇవ్వగానే మీ ఊరికి పలానా రిజర్వేషన్ వచ్చింది, మీ ఊరికి బీసీ రిజర్వేషన్ వచ్చింది, మీ ఊరికి ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది అంటే ఆ ఊరిలో ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ లీడర్లు తీసుకొని ఎమ్మెల్యే దగ్గర పోతే ఎవరు అని అంటే ఒక పలానా బాగుంటుంది అంటే చలో పని చేసుకోపో, చూసుకుందాం, వస్తుంది పో అంటే ఆయన పోయి వాళ్ళని చూసుకోవడం, వీళ్ళని చూసుకోవడం, మంచి చెడు డబ్బులు ఖర్చు పెట్టడం అవన్నీ చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళకు మొహం చాటేసిండ్రు ఎమ్మెల్యేలు. కనీసం కాన్స్టిట్యున్సీలో ఉంటే ముఖం మీద అడుగుతారని చెప్పి మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది చాలామంది. అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు చేసిన వ్యవహారం ఏంది, అన్ని విషయాల మీద మాట్లాడదాం. మేము మాట్లాడేది వాస్తవానికి అతి దగ్గర వార్తలే. ఇది డౌట్ ఉంటే మేము వార్తలు చెప్పాం, మీకోసమే వార్తలు చెప్పేది. ఇది మీ ఛానల్, మీ గొంతుగా మేము మాట్లాడుతున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దండాలు. ఏందిగా అసలు మొన్నటిదాకా నిన్న హైకోర్టులో స్టే ఇచ్చే వరకు ఒక రకమైన వాతావరణం ఉంది రాష్ట్రంలో. ఎప్పుడైతే స్టే ఇచ్చిండ్రో అప్పటి నుంచి ఇంకొక రకమైన వాతావరణం వచ్చింది. మొన్నటిదాకా ఎలక్షన్ వాతావరణం, ఎప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చేసిండ్రు, ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్, డేట్ ప్రకారం కోర్టుల కేసు ఉన్నాగానే. ఆల్రెడీ కొంతమంది నామినేషన్ కూడా వేసిర్రు. ఎంపీటీసీకి 103 మంది నామినేషన్ వేసిండ్రు, జెడ్పీటీసీకి 15 మంది నామినేషన్ వేసిండ్రు. కొన్ని గంటల్లోనే 10:30-11 గంటలకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది, ఇంకా నామినేషన్లు వేసుకోమన్నారు. సాయంత్రం 4 గంటలకు 4:30 కల్లా తేలిపోయింది. కొన్ని గంటలనే నామినేషన్ వేసిండ్రు కొంతమంది. కానీ ఇప్పుడు వచ్చిన కష్టం ఏంటంటే, ఎలక్షన్ అంటే ఆషామాషి మాట ఏం కాదు. సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ అవి కూడా ఇంతకుముందు నాకు ఏదో 5 లక్షలు 10 లక్షలు అయిపోయే కథ కాదు. 50 లక్షలు మినిమం, అంతకు మించి ఇంకా 1 కోటి రూపాయలు 2 కోట్లు పెట్టుకునే గ్రామ పంచాయతీలు, అట్లాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఏమైంది, దసరా పండుగ ముందు స్టార్ట్ అయింది కరెక్ట్గా. వీళ్ళు కనీసం దసరా పండుగ తర్వాత స్టార్ట్ చేసినా దసరా పండుగ కొన్ని డబ్బులు మిగిలేదు వాళ్ళకి. ఏమైంది, దసరా పండుగ ముందు ఇస్తే ఇక రిజర్వేషన్ ఇచ్చేసారు కదా ముందే. రిజర్వేషన్ ఇవ్వగానే ఒక ఊర్లో ఎంతమంది ఉంటారు, ఒక బీసీ రిజర్వేషన్ ఇస్తే ఆ ఊర్లో ఒక 2-3 బీసీ లీడర్లు ఉంటారు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు ఎస్సీ రిజర్వ్ ఉన్న దగ్గర ఎస్సీలో 2-3 ఉంటారు, ఎస్టీలు ఉన్న దగ్గర అక్కడ కొంతమంది ఉంటారు. దానిలో లోకల్ స్థానికంగా ఉండే లీడర్లు అందరూ కలిసిపోయి ఎమ్మెల్యేని అడిగి మా ఊర్లో బీసీ రిజర్వేషన్ వచ్చింది, గోపాల్ ఆయన ఉన్నాడు, ఈ ముగ్గురులో ఈయనైతే తేజ్ ఉంటాడు, ఈయనకి ఇస్తే బాగుంటుంది అంటే సరే పని చేసుకోపోనని చెప్పి వీళ్ళు పాజిటివ్ సైన్ ఇచ్చారు. సరే పని చేసుకోకండి, చేసుకుందాం అని. పని చేసుకోమనే వరకు ఇక అధిష్టానమే చెప్పింది, ఎమ్మెల్యేనే చెప్పిండు, ఇంకా ఎట్లా నాకే టికెట్ వస్తుందని ఆయన ఊర్లోకి పోయి దసరా పండుగ దావతులు ఇచ్చుకుని మంచిగా దసరా దావతులు ఇచ్చిండు. కొన్ని ఊర్లలో అయితే సొంత పార్టీలనే కాంగ్రెస్ వాళ్ళే 2-3 క్యాండిడేట్ ఉన్న దగ్గర కాంపిటీషన్ మరీ ఖర్చు పెట్టారు, కార్యకర్తల కంటే, వాళ్ళకంటే, వీళ్ళకంటే, ఓట్లు ఇప్పించే వాళ్ళకు అందరికీ. చాలామంది నిజంగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మధ్య ఎవరి దగ్గర డబ్బులు లేవు. కనీసం ఈ ఎలక్షన్స్లో పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఎవరన్నా ఓ సేటునో లేకపోతే ఇంకోనో డబ్బులను అడిగి తీసుకుందామంటే వాళ్ళు కూడా డబ్బులు ఆయన నమ్మి డబ్బులు పెట్టే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఆయన గెలిచినా ఆయనకి ఏమొస్తుందో తెలియదు, ఇంకా ఓడిపోతేనేమో ఇంకా అవి ఎట్లా తీరుతుందో తప్పు ఆయనకు కూడా తెలియదు. గెలిచినా అంత ఇన్కమ్, హైదరాబాద్ చుట్టుపక్కల అంటే కొంచెం రియల్ ఎస్టేట్ ఉన్నా లేకపోయినా ఏదో నడుస్తుంటుంది, ఇన్కమ్ ఉంటుంది. ఊళ్ళో ఏమి ఇన్కమ్ ఉంది ఇప్పుడు సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు? అప్పులు చేయడే తప్ప ఏంటంటే జీవితంలో రాజకీయంలో ఒక మెట్టు ఎక్కుతాం, ఇంకా ముందు మాకు ఏమైనా మంచి ఛాన్సులు వస్తాయేమో, ఈసారి సర్పంచ్కి పోటీ చేద్దాం, గెలిస్తే ఇంకా మనం మీదుకోవచ్చు, గెలిచినా ఓడిపోయినా మళ్ళీ మనం కొంచెం ఊర్లో పదిపది చూపించుకోవచ్చు అని చాలామంది ప్రయత్నాలు చేస్తారు. అంతే తప్ప వాళ్ళకి వచ్చే ఇన్కమే ఉన్నది, గౌరవవేతనం తప్ప ఇప్పుడు చేసేది ఏం లేదు. పోయినసారి సర్పంచ్లుగా గెలిచిన వాళ్ళే అప్పులపాలయ్యి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇంకా తీరుకోలేదు చాలామంది. అట్లాంటి పొజిషన్ మధ్య వాళ్ళు కొంతమంది వాళ్ళకున్న తక్కువ భూమిని కూడా అమ్మకానికి పెట్టిండ్రు. మార్కెట్లో ఇప్పుడు కొనేవాళ్ళు కూడా లేరు. 1 కోటి రూపాయల మార్కెట్లో ఒకప్పుడు ఉన్నది
ఇప్పుడు 70 లక్షలకో 80 లక్షలకో ఎంత వస్తే అంత అమ్మేద్దాం మనకి ఇప్పుడు అవకాశం వచ్చిందని చాలామంది బేరానికి పెట్టినారు. కొంతమంది అయితే అడ్వాన్సులు తీసుకున్నారంట, ఇంకా అడ్వాన్సులు ఇచ్చేసిండ్రు. ఏదో ఒక ఎకరకు 70 లక్షలు మాట్లాడుకుంటే ఓ 10 లక్షలు 5 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారు. ఇంకా నోటిఫికేషన్ వచ్చింది, రేపు నామినేషన్ చేసిన తర్వాత మిగతా పైసలు ఇచ్చేటట్లు మాట్లాడుకొని ఈ ఖర్చులంతా పెట్టుకున్నారు. ఎవరి మాటలు ఏం పెట్టుకున్నారు? ఎమ్మెల్యేల మాటలు పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలు ఎవరు మాటిన్నారు? ఇంకా మా ప్రభుత్వం చేస్తుంది కదా, వీళ్ళు ఎంత బిల్డప్ ఇచ్చిండ్రు. ఇక్కడ రాష్ట్రంలో మీడియాను గుప్పిట్లో పెట్టుకొని, కొన్ని పేపర్లు కొన్ని టీవీ ఛానల్ను గుప్పిట్లో పెట్టుకొని ఇక అయిపోయి ఎలక్షన్ వచ్చేసింది అన్నట్టుగానే రాపిచ్చేసిండ్రు వార్తలు. పాపం కింది స్థాయిలో ఉన్న వాళ్ళు రేవంత్ అని ఉత్తగా చెప్తాడా? పేపర్ వాళ్ళు ఉత్తగా రాస్తారా? మా మంత్రి చెప్పిండు, మా ఎమ్మెల్యే చెప్పిండు, వాళ్ళు ఉత్తగా చెప్తారా? అంత అవగాహన లేకుండా మాట్లాడతారా? ప్రతిపక్ష వాళ్ళు మీడియా వాళ్ళు ఇంకో కొంతమంది మస్తు మాట్లాడతారు. ఖచ్చితంగా ఎలక్షన్ వస్తుందని నమ్మిర్రు పాపం. ఈ నమ్మినందుకు ఇప్పుడు గొంతు కోసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో కూడా వీళ్ళు చెప్పలేదు సిచ్యువేషన్. ఎమ్మెల్యేలకు కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక జలకి ఇది ఎమ్మెల్యేలకు కూడా, అదే ఇట్లా అయిపోయింది, ఇది ఉన్న ఫలంగా టక్కున ఇట్లా అయిపోయాయి. మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో చెప్పలేం. గవర్నమెంట్ ఏం చేస్తుందో కూడా వాళ్ళకు కూడా తెలుస్తలేదు. వాళ్ళు సుప్రీంకోర్టుకు ఉందనుకో గవర్నమెంట్ గతం అటకెక్కించినట్టే ఎలక్షన్గా 2025లో రాదు, ఆ 26లో కూడా వస్తుందో రాదో తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్. ఎందుకంటే సుప్రీంకోర్టుకు పోతే ఆ తమిళనాడు ఒక కేసు ఉంది, దానిలో పోయి ఇంప్లీడ్ చేస్తారు వీళ్ళు. దాన్ని ఇంప్లీడ్ ఏంటంటే అది ఎన్నో సంవత్సరాలకే నడుస్తుంది. ఇంకా అంతే, వీళ్ళు ఎలక్షన్ పెట్టాలంటే ఆ సుప్రీంకోర్టులో వీళ్ళు వేస్తే వాళ్ళు పిటిషన్ దాన్ని విత్డ్రా చేసుకుని ఎలక్షన్ పెట్టాలి. లేదు అంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అవన్నీ ఇప్పుడు కాదు కాబట్టి ఇక రేపు అవసరమైతే వీళ్ళు ఎలక్షన్ పెట్టాలని కూడా రేపే పెట్టవచ్చు. కానీ జనం తిరుగుబాటు అవుతుంది, జనాల తిరుగుబాటు గవర్నమెంట్ పైన. ఇప్పుడు రేపే హైకోర్టులో పిటిషన్ వేయచ్చు, మేము పాత రిజర్వేషన్ ప్రకారం వేసుకుంటాం, ఇంకా ఈ కేసు మేము విత్డ్రా చేసుకుంటున్నాం అంటే ఈ కేసులో మేము పాత రిజర్వేషన్ ప్రకారం పోతున్నామంటే కొత్త జీవో ఆల్రెడీ స్టే ఇచ్చింది కాబట్టి ఇంకొక జీవో ఇచ్చుకుంటాం, మేము 50% క్రాస్ కాకుండా ఇచ్చుకుంటామంటే ఎలక్షన్ యథావిధిగా పెట్టచ్చు. కానీ అట్లా పెడితే మరి బీసీలకు ఏం సమాధానం చెప్తారు? ఆ ఖర్చు పెట్టిన బీసీ బ్రదర్స్కి ఏం సమాధానం చెప్తారు? ఇప్పటికే ఎమ్మెల్యేలు ముఖం చాటేసిండ్రు. ముఖం చాటేసి చాలామంది ఇంకా ఇప్పుడు ఊర్లోకి పోయే పరిస్థితి లేదు. ఊర్లోకి పోతే అందరు క్వశ్చన్ చేస్తారు, కార్యకర్తలు అడుగుతారు, మామూలు వాళ్ళు అడుగుతారు, ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఇంకా బాగా అడుగుతారు. మరి ఇట్లా అయిపోయాయి, మరి ఏంది మా పరిస్థితి అని. ఎందుకంటే వాళ్ళేం కోటీశ్వర్లు ఏం కాదు కదా. ఈ ఎమ్మెల్యేలు తర్వాత మినిస్టర్స్ వీళ్ళంటే కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేస్తారు సొంతంగా. ఎవరైనా కాంట్రాక్ట్ తెచ్చుకుంటే ఆ దగ్గర పర్సంటేజ్ దొబ్బుతారు, వాళ్ళకేమొస్తుంది. కాబట్టి వాళ్ళంతా డబ్బులు ఖర్చు పెట్టుకొని కూర్చున్నారు. ఇప్పుడు ఊర్లోకి పోతే ముఖం మీద అడుగుతారు. అందుకే ఆ మొహం చెల్లగానే ఇంకా ఊర్లోకి వద్దు, నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో ఉంటే కూడా వీళ్ళు వస్తూనే ఉంటారని చెప్పి చాలామంది అటు ఇటు స్కిప్ అయిపోయారు. కొంతమంది మాత్రమే అటుకెళ్ళి కనిపిస్తున్నారు, మిగతా వాళ్ళంతా హైదరాబాద్లో కనిపిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు నియోజకవర్గం పోయి నిజానికి చేసే పని కూడా ఏం లేదు వీళ్ళకి. వీళ్ళు ఎంతసేపటికి చెక్కులు, కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ ఒక్కటే ఈ 21 monthsలో వీళ్ళు చేసిన పనులు ఏంటంటే కళ్యాణలక్ష్మి చెక్స్. ఇప్పుడు ఈ కోడ్ తీసుకొచ్చిన తర్వాత కోడ్ వస్తుందని కొన్ని రోజులకి వెళ్ళి ఈ ఫైళ్ళు తీసుకోవడం కూడా బంద్ చేసిండ్రు. ఇప్పుడు కొత్తగా కూడా వీళ్ళేం వేయలే, ఇక్కడ ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్పి కొన్ని రోజులకి వెళ్ళి వీళ్ళు చెక్కులు తయారు చేయడమే ఆపేసిండ్రు. ఇంకా ఎలక్షన్ కోడ్ ఎత్తేసిండ్రు. ఇప్పుడు ఆ ఎలక్షన్ కోడ్ పెట్టి జనాలంతా ఉక్కిరి బిక్కిరి చేసిండ్రు వీళ్ళు. ఇప్పుడు ఆ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా లేవు వాళ్ళ దగ్గర, కళ్యాణలక్ష్మి చెక్కులు కూడా లేవు వాళ్ళ దగ్గర. ఇంకేం మంచుతారు? కాబట్టి ఇప్పుడు ఊర్లోకి పోయి చేసేదేం లేదు. అనవసరంగా నిందలు తిట్లు, ఇంకెవరన్నా ఘాటుగా స్పందిస్తే ఇంకా వ్యవహారం వేరేలా కూడా ఉంటుంది. కాబట్టి వద్దు, ఇదంతా నిమ్మలంగా ఉందాం, ప్రశాంతంగా ఒక 4 రోజులు ఎక్కడన్నా తిరిగితే తర్వాత చూద్దాం గవర్నమెంట్ ఏం చేస్తుందో. వీళ్ళు ఏం చెప్పలేరు కదా, ఆగండి మీకు మళ్ళీ రిజర్వేషన్ వస్తుందని చెప్పే ధైర్యం కానీ ఆధారంగానే ఏం లేదు వీళ్ళ దగ్గర. రిజర్వేషన్స్ ఉండవు. ఇప్పుడు నెక్స్ట్ 2 ఛాన్సులు ఉన్నాయి గవర్నమెంట్కి. ఒకటి పాత 23% బీసీలకు రిజర్వేషన్, 15 ఎస్సీలకు, 10 ఎస్టీలకు ఇచ్చి మళ్ళీ రిజర్వేషన్స్ మొత్తం మారిపోతాయి. ఇప్పుడు ఎస్సీ ఉన్న దగ్గర ఎస్సీ ఉండకపోవచ్చు, ఎస్టీ ఉన్న దగ్గర ఎస్టీ ఉండకపోవచ్చు, బీసీ దగ్గర 100% బీసీలు ఉండవు, అన్ని జనరల్ అయిపోతాయి. కానీ అట్లా పెడితే ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేసి రేపే ఎలక్షన్ పెడదాం అనుకుంటే తిరగబడతారు జనం. ఈ ఖర్చు పెట్టిన వాళ్ళు తిరగబడతారు, మాకు అవకాశం ఇస్తామని చెప్పి, రిజర్వేషన్ అని చెప్పి మనం ఇంత తమాషా చూపించి మొత్తం డబ్బులు ఖర్చు పెట్టించి ఇప్పుడు లేకుండా ఎలక్షన్ పోతారా అని. కాబట్టి వీళ్ళు ఎలక్షన్ పోయే అవకాశాలు లేవు. ఇక ఉత్తగా ఉంటే కూడా వీళ్ళ మీద హైకోర్టులో 4 వారాలు టైం ఇచ్చారు. 4 వారాలు అంటే నెల. ఈ నెల రోజులు ఆగినాక చూద్దామంటే కూడా ఇది వీళ్ళ మీదకే అవుతుంది. ఎటు తిరిగి వీళ్ళ తప్పే. ఇది అవతలోని మీద ఎంత రుద్దినా కనిపిస్తుంది, వీళ్ళు చేసిన తప్పు జనాలకు కనిపిస్తుంది.
ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, వాళ్ళు చేసేది ఏమి ఉండదు. బీజేపీ రాష్ట్రంలో ఏం చేసేది లేదు, సెంట్రల్లో చేయాలి వాళ్ళు చేసేది ఉంటే. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ను వదిలేసింది. ఎందుకంటే క్రెడిట్ వాళ్ళకు వస్తుందేమో ఏమైనా చేస్తే అని వీళ్ళు రాజకీయ లబ్ధి కోసమని అసలు వాళ్ళ మీద ప్రెషరే పెట్టలేదు. ఇప్పుడు కూడా మాట్లాడతలేరు, ఇప్పుడు కూడా సెంట్రల్ మీద మాట్లాడతలేరు వీళ్ళు. ఇక ఇంకెటికెళ్ళి వస్తుంది రిజర్వేషన్ కాబట్టి పెడితే పాత రిజర్వేషన్ ప్రకారం పోతే ఇప్పుడున్న రిజర్వేషన్స్ మొత్తం లేచిపోతాయి. అసలు బీసీ రిజర్వేషన్ ఉండదు, ఎస్సీ ఎస్టీలకు మారిపోతాయి మొత్తం. అది మొత్తం రియాక్షన్ అవుతుంది, యాక్షన్ కాదు. లేదు అంటే 4 వారాలు వేచి చూడాలి. వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతేనేమో ఇరకపోయి అటే పోవచ్చు. సుప్రీంకోర్టు వీళ్ళ మీద ఒకవేళ స్టే ఎత్తేయాలని పోతే మీరు ఆల్రెడీ హైకోర్టులో ఉంది కదా, 4 వారాలు టైం ఇచ్చారు కదా, మీరు అక్కడ చూసుకొని మనం చెప్పినట్టు చెప్పొచ్చు. అక్కడ చెప్పారంటే ఖతం అయిపోతుంది. లేదు వీళ్ళు ఇంకా సీరియస్ కేసు చేసామంటే ఆ తమిళనాడు దాంట్లో ఇంప్లీట్ చేసినట్టే అయిపోయాయి. తెలంగాణ లాగానే అయిపోతుంది. 50 సంవత్సరాలైనా అట్లే తేలకుండా ఉంటుంది చూడు, కోల్డ్ స్టోరేజ్లో పెడతారు, అట్లా అయిపోతుంది. ఇక ఈ గందరగోళంలో పైన ఉన్న అధిష్టానంలోనే ఇంత గందరగోళం ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మాత్రం ఏం చేస్తారు? ఎమ్మెల్యేలు అనవసరంగా చెప్తే వీళ్ళని నమ్ముకొని వీళ్ళని నమ్మి ఏదో అయిపోయి ఎలక్షన్ వస్తుందంటే మనం కూడా బిల్డప్ ఇస్తే తీరా చూస్తేనేమో మొత్తం వ్యవహారం అంతా రివర్స్ అయిందని ఎమ్మెల్యేలు ఇంకా సమాధానం చెప్పలేరు. నిజంగా కూడా ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు పెట్టుకోపోయి నీకు వస్తే టికెట్ అని చెప్తారు వీళ్ళు. వాళ్ళు పోయి ఏనో జనాలకు ఖర్చు పెడతారు, లేకపోతే వాళ్ళకి పొడిదారులు ఉంటారు కదా పార్టీలోనే, వాళ్ళని బుజ్జగించడానికి ఖర్చు పెడతారు, ఓట్ల కోసం ఖర్చు పెడతారు, ఓట్లు ఇప్పిస్తే వాళ్ళని ఖర్చు పెడతారు, కొద్దిగా సీనియర్ లీడర్లు ఉంటే వాళ్ళకి ఖర్చు పెడతారు. ఏదో రకమైన ఖర్చు, క్యాండిడేట్ అంటే ఉత్తా కాదు కదా, ఏదో రకమైన ఖర్చు పెట్టక తప్పదు. ఇప్పుడు అదంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది వాళ్ళకి. వీళ్ళేమో ముఖం చూపలేక హైదరాబాద్కి వచ్చేసి ఏమవుతుంది అని చూస్తున్నారు. ఏం జరుగుతుందో తెలియదు. మహేష్ కుమార్ గౌడ్ ఏం చేస్తాడో రేవంత్ గౌడ్ అంటున్నా అంటే మహేష్ కుమార్ గౌడ్ చెప్పింది కదా, రేవంత్ గౌడ్ ఏం చేస్తాడో అర్థమైతే లేదు. కానీ పరిశాన్లో మాత్రం కార్యకర్తలు ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా మొత్తం పరిశాన్లో పడిపోయినారు. ఇది ఇప్పట్లో క్లారిటీ కూడా రాదు. ఎమ్మెల్యేలు మాత్రం ముఖం చూపెట్టలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.